మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు రియల్ ఎస్టేట్ వ్యవస్థ కుప్పకూలడంతో ఈరోజు బిల్డర్ల ఆత్మహత్యలు మనం చూస్తూ ఉన్నాం. ఏదైతే కొంపల్లికి సంబంధించినటువంటి వేణుగోపాల్ రెడ్డి స్వయాన ఆయన ఈ 8 నెలల పాటు జరిగినటువంటి ఈ యొక్క రియల్ ఎస్టేట్ పతనానికి ఒక కారణభూతం అవుతూ తన ప్రాణాన్ని అర్పించుకున్న సంగతి ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా నడుస్తూ ఉంది. అసలు ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో, అందులో ముఖ్యంగా హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ రియల్ ఎస్టేట్ రంగం పూర్తి స్థాయిలో నేలమట్టం అయిపోయింది? అసలు కనీసం కూడా ఎందుకు ఈ రియల్ ఎస్టేట్ రంగాన్ని కొంచెం ఊతమిద్దాం, దాన్ని లేపే ప్రయత్నం చేద్దామని చెప్పేసి ప్రభుత్వం అనుకోవట్లేదు. దీని మీద మనతో మాట్లాడేందుకు తెలంగాణ రియాల్టర్ అసోసియేషన్ అధ్యక్షులు నారగొండ ప్రవీణ్ మనతో ఉన్నారు. ఆయన అడిగిన మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే అన్న. చూస్తూ ఉన్నామన్న మనం మళ్ళా మొత్తానికి ఈరోజు బిల్డర్ల ఆత్మహత్య కాడికి ఇలా తెలంగాణ రాష్ట్రం దిగజారింది. ఎందుకు? దీని కారణం ఏంది? అసలు ఏం జరుగుతుంది? అంటే బీఆర్ఎస్ గవర్నమెంట్లో రియల్ ఎస్టేట్ అనేది ఒక వేవ్ వచ్చింది. ఆ వేవ్ని నమ్ముకొని కొన్ని లక్షల మంది రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకి వచ్చారు. అందులో ఈ వేణుగోపాల్ రెడ్డి కూడా ఒకడు. 8 ఏళ్ళుగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నాడు అతను పాపం. అయితే పోచంపల్లిలో 480 గజాలలో ఒక బిల్డింగ్ స్టార్ట్ చేసిండు. ఆ బిల్డింగ్ స్టార్ట్ చేసినప్పుడు ఏం చేసిండంటే, గతంలో అప్పు తీసుకొచ్చినా కూడా మిత్తితో పాటుగా కొంత లాభం వచ్చేది. అయితే ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గత 15 నెలల నుండి అంటే మార్కెట్ పడిపోయింది. మార్కెట్ పడిపోవటం వల్ల సేల్స్ లేవు. సేల్స్ లేకపోవటం వల్ల అతనికి అప్పులు కావటము, ఆ అప్పులకు మిత్తి కట్టలేకపోవటము, ఆ అవమానాలకు గురి కావటము, దీనివల్ల బ్యాంకుల నుంచి కొంత తేవటం, బయట నుంచి కొంత తేవటం, వాటిని కట్టలేక నిరుత్సాహంతో జీవితం మీద విరక్తి చెంది ఆ వేణుగోపాల్ రెడ్డి చనిపోవటం జరిగింది. ఇది దారుణమైనటువంటి విషయము. అదేవిధంగా చాలామంది రియాల్టర్స్ తెలంగాణలో డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతం. వాళ్ళకు జీవనోపాధి చాలా కష్టమవుతుంది. ఎందుకంటే కొన్ని లక్షల మంది బతికే వాళ్ళు ఉన్నారు ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగంలో. ఇప్పుడు ఏంటంటే రియల్ ఎస్టేట్ అనేది లేకపోవటం వల్ల కొంతమంది చిన్న చిన్న ఉద్యోగాల్లో చేరటం, ఇంకొంతమంది ఇంకా రియల్ ఎస్టేట్ పెరుగుతుందేమో అని ఆశగా ఎదురు చూస్తూ ఖాళీగా రోడ్లపైన తిరగటం, రకరకాల పనులలో వేరే పనులలో వాళ్ళు సెటిల్ అయిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ ఏంటంటే కార్పొరేట్ రియల్ ఎస్టేట్ సంస్థలే ఈ ఒడిదుడుకులను తట్టుకోగలుగుతాయి, కానీ చిన్న చిన్న బిల్డర్స్ ఇవి తట్టుకోలేరు. వడదుడుకులు వస్తే తట్టుకోలేనటువంటి పరిస్థితి ఉంటుంది. అంటే ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి ఎట్లా ఉందంటే, సొంత డబ్బులు ఉంటేనే రియల్ ఎస్టేట్ రంగంలో రాణించగలుగుతారు. సొంత డబ్బులు ఉన్నవాళ్ళు సరే మిత్తిలు కట్టేది ఉండదు కాబట్టి ఏదో ఒక రోజు మన ప్రాపర్టీ అక్కడ ఉంటుంది, ఎంతో కొంత లాభం వస్తుంది, మా కుటుంబం గడుస్తుందనే ఉద్దేశంతో వాళ్ళు సొంత డబ్బులు ఉన్న వాళ్ళు ఈ మార్కెట్లో ఉంటున్నారు. ఈ సొంత డబ్బులు లేకుండా అప్పుల మీద ఆధారపడే వాళ్ళు మాత్రము ఆర్థికంగా నష్టపోతున్నారు. ఉన్నది అమ్ముకుంటున్నారు, అమ్ముకొని కూడా అప్పులు తీరుస్తున్నారు, లేని కూడా ఆత్మహత్య చేసుకుంటుండ్రు. అయితే ఎవరు స్థిరంగా ఉండగలుగుతారంటే కార్పొరేట్ రియల్ ఎస్టేట్ సంస్థలు స్థిరంగా ఉండగలుగుతాయి. కార్పొరేట్ రియల్ ఎస్టేట్ సంస్థలు ఎట్లా ఉంటాయంటే, భూమి ఇవ్వగలది ఉంటుంది, పెట్టుబడి ప్రీ లాంచ్ ఆఫర్లో ప్రజల నుంచి పెట్టుబడి లాగుతారు, దాంతో వాళ్ళు డెవలప్మెంట్కు డెవలప్ చేసేసి వాళ్ళు లబ్ధి పొందుతారు. అంతేగాని ఎవరైతే ఈ చిన్న చిన్న వాళ్లకు ప్రభుత్వ మద్దతు ఉంటుంది, బ్యాంకర్ల మద్దతు ఉంటుంది, ఫైనాన్సర్ల మద్దతు ఉంటుంది. కార్పొరేట్ రియల్ ఎస్టేట్ సంస్థలు వాళ్ళు ప్రజల సొమ్ముని ఎత్తుకొని పారిపోయినా కూడా వాళ్ళ మీద చర్యలు తీసుకునేటటువంటి పరిస్థితులు ఉండవు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క కార్పొరేట్ రియల్ ఎస్టేట్ సంస్థ మీద పెద్దగా చర్యలు తీసుకున్నటువంటి దాఖలాలు లేవు. ఇప్పటికీ ప్రీ లాంచ్ ఆఫర్స్ కొనసాగుతూనే ఉన్నాయి. ప్రీ లాంచ్ ఆఫర్స్లో మోసపోతూనే ఉన్నారు, కొన్ని వేల మంది మోసపోతూనే ఉన్నారు. దాంతోపాటు మొత్తానికి ఇప్పుడు వేణుగోపాల్ రెడ్డికి సంబంధించిన దాంట్లో 8 ఏళ్ల పాటు ఆయన వేరే ఉద్యోగం చేసేవారు. అది వరకు తర్వాత రియల్ ఎస్టేట్ రంగంలోకి వచ్చి చాలామంది కూడా దగ్గర నాకు తెలిసినంత వరకు ఒక 10,000 నుంచి 20,000 మంది మన అవుట్స్కట్స్ చుట్టుపక్కల ప్రాంతాలను ఈరోజు ఉద్యోగాలు, సాఫ్ట్వేర్, మంచి మంచి సాఫ్ట్వేర్ ఉద్యోగాలు, లేకపోతే వాళ్ళు చేసే చిన్న చిన్న వ్యాపారాలు పెట్టి కూడా రియల్ ఎస్టేట్ రంగంలోకి వచ్చారు. 10 ఏళ్ల పాటు హాయిగా సాఫీగా నడుస్తుంది. సడన్గా ఈరోజు అంటే ఒక పాలసీ పరమైన విధానం లేకపోవడమా, కావాలని చెప్పేసి రియల్ ఎస్టేట్ రంగం మీద ఏమైనా కుట్ర జరుగుతుంది అనుకుంటున్నారా? ఏదైనా జరగడానికి ఆస్కారం ఉంటుంది. రాజకీయ నాయకులు అంటేనే కుట్రలతో కూడుకొని ఉంటారు. ఈ రాజకీయ నాయకులు ఏ లబ్ధి కోసమో, ఎవరి లబ్ధి కోసమో ఎలాంటి పనులైనా తీసుకొస్తారు. అంటే మనం హైదరాబాద్ నగరం చుట్టుపట్టు రియల్ ఎస్టేట్ పడిపోవడానికి మేజర్ కారణం ఏంటంటే ఈ ప్రభుత్వం చేపట్టినటువంటి కొన్ని చర్యలు.
ఆ హైడ్రా లాంటిది తీసుకురావటం, భయభ్రాంతులకు గురి చేయటము, దాంతో కొంచెం చెరువు దగ్గర ఉంటే కొనుగోలుదారుడు కొనుక్కోకపోవటము, లేకపోతే రకరకాల రీజన్స్, కాలువ దగ్గర ఉంటే కొనుక్కోకపోవటము, ఇది ఏ జోన్లో ఉన్నదో కొనుగోలుదారుడికి అవగాహన లేకపోవటము, ఇట్లా ఈ ఈ ప్రభుత్వం భయపెట్టడం వల్ల కొనుగోలుదారులు రాకపోవటం వల్ల బిల్డర్లు ఇబ్బంది పడుతున్నారు. అయితే ఇంకా కొంతమంది మేధావులు చెప్పేది ఏంటంటే, హైదరాబాద్ నగరంతో పాటుగా తెలంగాణలో రియల్ ఎస్టేట్ని దెబ్బ కొడితే ఆంధ్రాలో రియల్ ఎస్టేట్ పెరుగుతుందని చెప్పి కొంత ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు ఆ ప్రయత్నం చేస్తున్నారని చెప్పి ఇప్పటికే కొంతమంది రియాల్టర్లు ఆంధ్రాకు వెళ్తున్నారు పెట్టుబడుల కోసం. అక్కడ అభివృద్ధి జరుగుతుంది, అక్కడ ప్రభుత్వం రియల్ ఎస్టేట్ రంగ అభివృద్ధి కోసం కొంత ప్రాధాన్యతను ఇస్తుంది కాబట్టి అక్కడికి వెళ్తున్నామని చెప్పి చాలామంది వలస వెళ్ళారు. ఇప్పటికే తెలంగాణ నుంచి వలస ఆంధ్రాకి వెళ్ళిపోయారు, చాలామంది వెళ్ళిపోయారు. అయితే ఇక్కడున్న వాళ్ళు ఆల్రెడీ కొంత అంటే అండర్ కన్స్ట్రక్షన్లో బిల్డింగ్స్ ఉన్నాయి కాబట్టి వీళ్ళు వెళ్ళలేనటువంటి పరిస్థితి. ఇక్కడ మార్కెట్ వచ్చి ఇక్కడ రియల్ ఎస్టేట్ పెరిగి కొనుగోలుదారులు వచ్చి అమ్ముడుపోతే తప్ప వీళ్ళు కోలుకోలేరు, లేకుంటే వీళ్ళు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది. ఇట్లాంటి ఆత్మహత్యలు ఇంకా భవిష్యత్తులో చాలా జరుగుతాయి. ఇప్పటికే నాకు తెలిసి 10ల సంఖ్యలో ఆత్మహత్యలు జరిగినాయి, కానీ అన్నీ బయటికి రాలేదు. కేవలం వేణుగోపాల్ రెడ్డిది మాత్రం బయటకు వచ్చింది, అంతే తప్ప ఇంకా చాలామంది 10ల సంఖ్యలో చనిపోయారు. తెలంగాణలో రియల్ ఎస్టేట్ రంగం కుదేలు కావటం వల్ల చాలామంది చనిపోయారు, చాలామంది ఆర్థికంగా చితికిపోయారు, రోడ్ల మీద తిరుగుతున్నారు. కుటుంబాలను పోషించుకోలేనటువంటి దీనావస్థలో రియల్ ఎస్టేట్ రంగాన్ని ఆధారపడి బ్రతుకుతున్నటువంటి వాళ్ళు ఇప్పుడు ఉన్నారు. మామూలుగా ఎట్లా ఉన్నారు సిటీ అవుట్స్కట్స్లో? గతంలో చూసుకుంటే ఇప్పుడు 2015 ఆ టైం వరకు 9,000 10,000 ఉన్నటువంటి గజం ఈరోజు 2024 23కి వచ్చే వరకు దగ్గర దగ్గర 50,000 60,000 దాకా పోయింది. ప్రస్తుతం ఎట్లా ఉంది అక్కడ పరిస్థితి? వాస్తవంగా సిటీ అవుట్స్కట్స్లో సేల్స్ అనేటివి చాలా తగ్గిపోయినాయి, రేట్లు కూడా పడిపోయినాయి. ఒకప్పుడు 10,000 రూపాయలు గజం పోతాయి, ఇప్పుడు అది 7,000 పోవటం కూడా చాలా కష్టం అవుతుంది. ముఖ్యంగా కొనుగోలుదారుడు రావట్లేదు కాబట్టి అవసరాలకు అమ్ముకునేవాడు 10,000 కొన్నది 7,000కు 8,000కో లేకపోతే 5,000కో అమ్మాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. వాళ్ళ అవసరాలకు తప్పదు కదా, అవసరానికి మరి ఎంతో అంత క్యాష్ చేసుకోవాలి. వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళకనో చదువులకనో లేకపోతే వైద్య ఖర్చులకనో విద్య ఖర్చులకనో రకరకాల ఖర్చుల కోసం ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు భవిష్యత్తులో ఈ ప్రాపర్టీ మనకు కొంత ప్రాపర్టీని తీసుకొచ్చి ఇస్తుందని చెప్పి భూమి మీద ఇన్వెస్ట్ చేస్తారు. అట్లా ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు రియల్ ఎస్టేట్ పడిపోవటం వల్ల ఏమవుతుందంటే, వాళ్ళు ఒక 10 లక్షలు పెట్టి ప్లాట్ కొంటే అది వాళ్ళు 8 లక్షలకో 7 లక్షలకో పడిపోయింది. ఇప్పుడు వాళ్ళ అవసరానికి అమ్ముకుందామంటే కొనుగోలుదారుడు లేడు, కొనుగోలుదారులు ఉన్నా కూడా అడ్డికి పౌసేరు అడుగుతున్నారు, 5 లక్షలు 6 లక్షలకో అడుగుతున్నారు. వీళ్ళ అవసరానికి గత్యంతరం లేని పరిస్థితుల్లో అమ్ముకోవాల్సినటువంటి ఇది ఏర్పడుతుంది. సాక్షాత్తు అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి చెప్తా ఉన్నారు కేసీఆర్ గారు, అంటే రియల్ ఎస్టేట్ రంగానికి ఏమైంది, అద్భుతంగా ఉండే ఈరోజు సగానికి సగం పడిపోయిన పరిస్థితి ఉంది, అంటే ఈ ప్రభుత్వం ఏం చేస్తుందని చెప్పేసి ఆయన కూడా ప్రశ్నిస్తున్నారు. మీరు కూడా గతంలో చాలా మీటింగ్స్ పెట్టుకున్నారు. అంటే హైదరాబాద్ పరిస్థితిలో మరి జిల్లాలకు ఎట్లా ఉంటుంది? అక్కడ కూడా ఇక్కడ ములుగులో కూడా 30 లక్షలు ఎకరం పోయిన రియల్ ఎస్టేట్ రంగం, మరి ఈరోజు ఎట్లా ఉంది పరిస్థితి? నేను అదే చెప్తున్నాను, బీఆర్ఎస్ గవర్నమెంట్ రియల్ ఎస్టేట్ రంగానికి ఒక వేవ్ని క్రియేట్ చేసింది. అదొక రియల్ ఎస్టేట్ రంగం ఒక తుఫాన్ లాగా వచ్చింది, చాలా విపరీతమైన స్పీడ్ తోటి రేట్లు పెరిగిపోయినాయి. అప్పుడు ఏంటంటే మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా చాలా ఆర్థికంగా బాగా బలపడింది. మనం చూసినాం ఎకరం 1,00,000 2 లక్షలకు అమ్ముడు పొంది కూడా 20-30 లక్షలు అయింది మాత్రం వాస్తవమే. గజము 2,000 3,000 ఉన్నది కూడా 30-40 వేలు గజం అయింది. అది ఖచ్చితంగా అది జరిగింది. కొంతమంది కోట్లకు పడిగెత్తారు, దానివల్ల లాభపడ్డారు. అయితే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే, ఇప్పుడు అట్లా వేవ్ క్రియేట్ కావట్లేదు. అంటే రియల్ ఎస్టేట్ రంగ అభివృద్ధికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. చర్యలు తీసుకోకపోగా ఈ హైడ్రా తీసుకొచ్చి కూలగొట్టటాలు, రకరకాల కొంత వక్ బోర్డు కిందకి కొన్ని భూములను తీసుకురావటము, మూసి ప్రక్షాళన అని చెప్పి అక్కడ కూలగొడతామని బెదిరింపులు, ఇట్లా రకరకాల కారణాల వల్ల కొనుగోలుదారులు
భయభ్రాంతులకు గురవి ఇన్వెస్ట్ చేయడానికి ఇబ్బంది పడుతున్నారు. దీంతో పాటు మొన్న చూసినాం మనం, ఈ సాయి ప్రియ చూసినాం, నిన్న ఈటల రాజేందర్ గారు కూడా అక్కడికి వచ్చేసి కొంచెం అది సినిమా చేసినటువంటి ఒక అది చూస్తున్నాం. అంటే పర్టికులర్ ఈ గవర్నమెంట్ మారిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి లోకల్ నాయకులు కొంచెం ఏదైతే లిటిగేషన్ ల్యాండ్ లేకపోతే ఏదైనా చిన్న లొసుగును పట్టుకొని ఎవరైతే బాధితులని లేకపోతే బిల్డర్ని బెదిరిస్తున్నారో అని చెప్పేసి ఒక టాక్ అయితే వినిపిస్తుంది. దీని మీద మీరేమంటారు యాజ్ ఏ రియల్ ఎస్టేట్ సంఘం అధ్యక్షుడిగా? వాస్తవంగా స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది రాజకీయ నాయకులు చాలా ఇబ్బంది కొనుగోలుదారులను అంటే వాస్తవంగా పర్చేజ్ చేసినటువంటి వాళ్ళని ఇబ్బంది పెడుతూ కబ్జాదారులకు అనుకూలంగా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. కొంతమంది అధికారులు వాళ్ళకు సపోర్ట్ చేస్తున్నారు, రాజకీయ నాయకులు సపోర్ట్ చేస్తున్నారు. నిజంగా మొన్న ఈటల రాజేందర్ గారు కొట్టింది రియల్ ఎస్టేట్ ఏజెంట్ని అని చెప్తున్నారు. రియల్ ఎస్టేట్ ఏజెంట్ అని, బ్రోకర్ అని తప్పు. ఒక ఒక ఎవరిని ఒక కిరాయి గుండాన్ని కొట్టిండు. ఆ వ్యక్తికి ఎవరైతే అక్కడ ప్లాట్లు కొన్నటువంటి వాళ్ళ ప్లాట్లను సాపు చేసుకుంటే ఎవరైతే అడ్డుపడుతున్నారో ఆ వ్యక్తులకు ఆ భూమి మీద ఎలాంటి రైట్ లేదు. ఆ భూమి వాళ్ళు కొనలేదు, వాళ్ళకి అందులో ప్లాట్లు లేవు, వాళ్ళు పట్టేదారులు కాదు. వాళ్ళు ఒక కబ్జాదారుడి కింద పనిచేసేటటువంటి ఒక గుండాయిజం చేసేటటువంటి వ్యక్తులు. ఆ వ్యక్తులు ఈటల రాజేందర్ గారిని దూషించటం వల్ల ఆయన చేసుకోవటం జరిగింది. వాస్తవంగా రియల్ ఎస్టేట్ ఏజెంట్లకు కానీ రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కానీ ఆ ఇష్యూ సంబంధం లేదు. ఒక ఆంధ్ర కబ్జాదారుడు. వాస్తవంగా నేను ఈ విషయాన్ని, ఏకశిల విషయాన్ని గతంలోనే తెలంగాణ రాకముందే నేను హరీష్ రావు గారితో మాట్లాడటం జరిగింది. తెలంగాణ భవన్లో ఏకశిల యొక్క పరిస్థితిని వివరించటం జరిగింది. ఆయన ఆ రోజు నాతోటి ఏమన్నాడంటే, ప్రవీణ్ మనం కేసీఆర్ గారితో అక్కడ నిరాహార దీక్ష చేపిద్దాం అని చెప్పటం జరిగింది. కానీ అదే తరంలో ఆ 10 రోజులలోనే కేసీఆర్ గారు తెలంగాణ గురించి అమర నిరాహార దీక్షకు కూర్చోవటం, ఆ తర్వాత అన్ని ఉద్యమాలు తీవ్రం కావటం, తెలంగాణ ఉద్యమం తీవ్రం కావటము, తెలంగాణ రావటము, అది ఆ ఇష్యూ అనేది కనుమరుగైపోయింది. అది నిజంగా ఎవరైతే ప్లాట్లు కొన్నోళ్ళయో వాళ్ళే ప్లాట్లు, పట్టేదారులే కావు. అవి ఎప్పుడో అమ్ముకున్నారు. కాకుంటే ఏంటంటే కొన్ని లోపాల వల్ల ఒక సర్వే నెంబర్లో ఒక ఫర్ ఎగ్జాంపుల్ 739లో ప్లాట్ ఉంటుంది ఫిజికల్గా, రిజిస్ట్రేషన్ మాత్రం పొరపాటున 744లో అయి ఉంటుంది. ఆ లూపోల్ని ఆధారంగా చేసుకొని ఆంధ్ర కబ్జాదారుడు ఒకతను దాని మీద ఒక కచ్చపాహాన్ని సృష్టించుకొని పట్టేదారులతోటి, పాత పట్టేదారులతోటి ఒక జీపీఏ తయారు చేసుకొని దివాన్ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్లో 42 కోట్లు అప్పు తీసుకొచ్చుకోవటం జరిగింది. కావాలని తీసుకొచ్చుకున్నాడు కాబట్టి బ్యాంకుకు ₹1 కూడా కట్టకపోతే హైకోర్టు అడ్వకేట్ కమిషన్ ఏర్పాటు చేసి అడ్వకేట్ కమిషన్ని ఆ బ్యాంకుకు ఆ ల్యాండ్ని అప్పగించమని చెప్పటం జరిగింది. అప్పుడు ఆడ ఎప్పుడో 85, 90, 95లో కొన్నటువంటి ప్లాట్ల ఓనర్లకు ఆ రోజు ఆ బ్యాంకర్కు అడ్వకేట్ కమిషన్ ఆ ల్యాండ్ని హ్యాండ్ ఓవర్ చేయడానికి బోర్డు పెట్టడానికి వచ్చినప్పుడు ఈ విషయం అంతా బయటపడ్డది. ఈ యొక్క కబ్జాదారుడి విషయం అప్పటిదాకా తెలియదు. కానీ అప్పటి నుంచి పాపం వాళ్ళు స్ట్రగుల్ అవుతూనే ఉన్నారు. వాళ్ళ సమస్యల్ని పరిష్కరించే వాళ్ళే లేకుండే. అది ఈ మధ్య ఇష్యూ కావటం, ఈటల రాజేందర్ గారు రావటము, అది తెలంగాణ మొత్తానికి ఆ విషయం తెలిసిపోయింది. మామూలుగా గతంలో ధరణి అని చెప్పేసి మీరు కూడా కొంచెం దాని మీద ఫైట్ చేసినమాట వాస్తవం. బట్ ఇప్పటికి 15 నెలలు అయింది. ఆ 15 నెలలకు సంబంధించి ఏదో భూమేత అంటున్నారు, లేకపోతే భూధార అంటున్నారు, ఏదో రకరకాలు అంటున్నారు. కానీ బట్ ఎక్కడ కూడా ఒక పాలసీ మేకింగ్ విధానం అయితే రావట్లేదు. రియల్ ఎస్టేట్ రంగం గాలిలో పడటానికైతేనేది, లేకపోతే భూముల క్రమబద్ధీకరించడానికి కానీ దీన్ని ఎట్లా చూస్తారు మరి? నేనేమంటున్నా అంటే ఇప్పటి వరకు మారింది పేరు మాత్రమే. ధరణిని భూభారతి అని చేశారు. భూభారతి ఇవాల్టి వరకు సాధించింది ఏం లేదు, రైతులకు మేలు చేసింది ఏం లేదు. ఇప్పుడు వీళ్ళు కూడా అందులో ఎక్కడ లోపాలు ఉన్నాయి, ఎక్కడ ప్రభుత్వ భూములను, ఎక్కడ ప్రైవేటు భూములను ఆక్రమించుకోవాలో అదే దానికోసం ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఈరోజు వరకు ఒక్క రైతుకు సమస్యను కూడా భూభారతి ద్వారా వీళ్ళు పరిష్కరించలేదు. ఇంకా భూభారతి ఇంకా పూర్తిగా విస్తరించలేదు, డెవలప్ కాలేదు. భూభారతిలో రిజిస్ట్రేషన్స్ కావడం లేదు. ఎట్లా ఉంటుందండి భవిష్యత్తులో రియల్ ఎస్టేట్ రంగం ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు? ఎట్లా ఉండవు ఈ ప్రభుత్వంలో? ఈ ప్రభుత్వం ఖచ్చితంగా రియల్ ఎస్టేట్ వ్యాపార అభివృద్ధి కోసం కృషి చేయకపోతే రెవెన్యూ పడిపోతుంది. 22% రెవెన్యూ రిజిస్ట్రేషన్స్ ద్వారా ఈ ప్రభుత్వానికి వచ్చేది.
కానీ ఇప్పుడు అది 15, 16, 17 దాటటం లేదు. ప్రభుత్వం నష్టపోతుంది, ప్రజలు నష్టపోతారు, ప్రజలకు ఉపాధి కోల్పోతున్నారు ఇక్కడ. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వము రియల్ ఎస్టేట్ రంగ అభివృద్ధికి తగిన చర్యలు చేపట్టాలి. రకరకాల పరిశ్రమలను ఐటీని వివిధ ప్రాంతాల్లో తీసుకొచ్చి డెవలప్ చేస్తే తప్ప రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధి చెందే అవకాశం లేదు, ఇంకా పడిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు కానీ, రెవెన్యూ మంత్రి గారు కానీ, ఇతరులు క్యాబినెట్ ఒక సమావేశం ఏర్పాటు చేసి దీని మీద ఒక చర్చ చేసి ఎందుకు రియల్ ఎస్టేట్ వ్యాపారం మన ఆయంలో ఎందుకు కుదేలైంది, దీనికి గల కారణాలు ఏంటి అనేది వాళ్ళు ఒక చర్చ చేసుకొని ఒక విధి విధానాలను నిర్ణయించుకొని రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధి కోసం వాళ్ళు చర్యలు చేపట్టకపోతే తీవ్రంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో నష్టపోతుంది. వీళ్ళు ఇచ్చినటువంటి ఏవైతే ఉచిత పథకాలు ఉన్నాయో వాటిని ఇవ్వడానికి కూడా డబ్బు ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. అయితే మీరేమో చెప్తా ఉన్నారు ఇంకా రియల్ ఎస్టేట్ రంగం మీద పాలసీ చేయాలని చెప్పేసి. ఇప్పుడు ఉన్నటువంటి రెవెన్యూ శాఖ మంత్రులు లేకపోతే ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులే ఆ సంగారెడ్డిలో కానీ లేకపోతే వేరియస్లో ఉన్నటువంటి ఆలేరు లాంటి ప్రాంతాల్లో కూడా కొంచెం రియల్ ఎస్టేట్ రంగం మీద వాళ్ళు అజమాయిషి ఎలా ఇస్తున్నారు, భూములు లాక్కుంటున్నారు, క్రమబద్ధీకరించుకుంటారని చెప్పేసి ఈ పార్టీలో ఉన్నటువంటి 10 మంది ఎమ్మెల్యేలే ఈరోజు ఒక భేటీ అయి మాట్లాడుతున్నటువంటి సందర్భాన్ని చూస్తున్నాం. అంటే ఈ పరిణామాల నేపథ్యంలో అసలు ఎట్లా ఉండబోతుంది అనుకుంటున్నారు రియల్ ఎస్టేట్ రంగం రాబోయే రోజులు అంటున్నాను నేను. ఇప్పుడు అసలు తెలంగాణలో భూ కబ్జాదారుల్లో ప్రముఖంగా ఉండేది రాజకీయ నాయకులు. వాళ్ళు చేసేదే ఆ పని పొద్దున్న లేస్తాయి. ఈ ఏడాది కాలంలో కూడా వాళ్ళు ఎవరి సమస్యలు పరిష్కరించకపోగా ఎక్కడైతే భూములను ఆక్రమించుకోవడానికి ఆస్కారం ఉంటుందో అక్కడ వీళ్ళు అడుగులు వేస్తున్నారు. కొంత వీళ్ళు చేసిన మాట వాస్తవమే. మనకు ఈ మధ్యకాలంలో కొన్ని ఇష్యూస్ జరిగినాయి, అవి బయటపడ్డాయి, అందులో వాస్తవాలు ఉన్నాయి, అక్కడ డాక్యుమెంట్స్ కూడా ఎవిడెన్స్ కనబడుతుంది. వీళ్ళు నేనేమంటున్నానంటే ఇప్పుడు ఆర్థికంగా రాజకీయ నాయకుడు అంటే అభివృద్ధి చెందాలంటే భూములను ఆక్రమించుకోవాలి. భూముల ద్వారానే వీళ్ళు 100 కోట్లు 1000 కోట్లు సంపాదించుకుంటారు. కొన్ని 1000 కోట్ల భూములను రాజకీయ నాయకులు ఆక్రమించుకుంటున్నది నిజము. అది ప్రభుత్వ భూములు కావచ్చు, లేకపోతే అసైన్డ్ దేవాదాయ భూములు కావచ్చు, వక్ భూములు కావచ్చు, లేకపోతే ప్రైవేట్ వ్యక్తుల భూములు కావచ్చు. వాళ్ళని బెదిరించో భయానికో నయానికో ఆక్యుపై చేసుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. అట్లాంటి కేసులు కూడా మా దగ్గరికి వస్తున్నాయి. కానీ ఎక్కడ పరిష్కారం దొరకదు, ఎవడు పని చేయడు. ఇప్పుడు రెవెన్యూ అధికారులు అయ్యా ఈయనే నిజమైనటువంటి పట్టేదారు, ఈయనే నిజమైనటువంటి రైతు, ఈయనకు న్యాయం చేయండి అంటే వాళ్ళు చెయ్యరు. ఏ వ్యవస్థ కూడా సహకరించదు. నిజమైనటువంటి లబ్ధిదారుడికి ఎవరు సహకరించట్లేరు. అన్ని వ్యవస్థలన్నీ అస్తవ్యస్తమైపోయినాయి. అసలు రెవెన్యూ వ్యవస్థ అంటేనే అత్యంత కరప్షన్ చేసేటటువంటి వ్యవస్థ. రెండు అంటారు, ఒకటి లా అండ్ ఆర్డర్కి సంబంధించిన దాంట్లో పోలీస్ వ్యవస్థ, తర్వాత రెవెన్యూ వ్యవస్థ యాక్టివేట్ అయితే ఇలా సామాన్య ప్రజలకు లేకపోతే బిల్డర్లకు చాలా ఇబ్బంది అవుతుందని చెప్పి గతంలో ఒక నాడు ఉంటుంది. నిజమైందని ఇప్పుడు అనుకోవచ్చా? ఇప్పుడు రెవెన్యూ వ్యవస్థ ఎప్పుడు కూడా చైతన్యం కాదు, కరప్షన్ చేయకుండా ఉండదు. రెవెన్యూ వ్యవస్థలో కరప్షన్ చేయకుండా ఉండటం అనేది ఒక అద్భుతం జరగాల్సిందే. కానీ కరప్షన్కి బాగా అలవాటు పడ్డారు. ఎవరంటే డిప్యూటీ ఎంఆర్ఓ నుంచి ఎంఆర్ఓ, ఆర్డీఓ, కలెక్టర్లు విపరీతమైన కరప్షన్కి అలవాడ్డారు. పైసా తడిపితేనే పని అవుతుంది రెవెన్యూ డిపార్ట్మెంట్లో. అంతే తప్ప వీళ్ళు ఉద్యోగములు చేసి వచ్చినటువంటి జీతం మీద బతకాలని ఇక్కడ ఉన్నటువంటి రెవెన్యూ ఉద్యోగులు అనుకోవటం లేదు. వీళ్ళంతా ఎక్కడ ఏ రైతు దగ్గర నుంచి ఎన్ని కోట్ల రూపాయలు లాగాలి, ఎక్కడ అసైన్డ్ భూములను ప్రైవేట్ పరం చేయాలి, ఎక్కడ దేవాదాయ భూములను ప్రైవేట్ పరం చేయాలి, లేదా ఎక్కడ వక్ భూములను ప్రైవేట్ పరం చేసి లబ్ధి పొందాలి, వీళ్ళంతా పంచుకుంటారు. ఈ ప్రభుత్వ భూములని ఏం చేస్తారంటే ఈ ప్రైవేట్ సర్వే నెంబర్లు వేయటం రకరకాల, లేకపోతే ఇంకేదన్నా లూపోల్స్ పెట్టి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పక్కన ప్రైవేట్ ల్యాండ్ ప్రభుత్వ ల్యాండ్ ఉందనుకోండి, ఆ ప్రైవేట్ సర్వే నెంబర్ వేసి ప్రభుత్వ ల్యాండ్లో వీళ్ళు పొజిషన్కి వెళ్ళిపోతారు. దానికి ఎంఆర్ఓ సహకరిస్తారు, ఆర్డీఓ సహకరిస్తారు, కలెక్టర్ సహకరిస్తారు, సిసిఎల్ నవీన్ మిట్టల్ సహకరిస్తారు. వీళ్ళంతా కరప్షనిస్టులే. వీళ్ళంతా అసలు ఇవాళ ఐఏఎస్ అంటే అత్యధిక కరప్షన్గా తయారైపోయారు. అత్యధిక కరప్షన్లు 100 కోట్లు 1000 కోట్లకు పడిగెత్తారు. ఒక ఎంఆర్ఓ స్థాయి వాళ్ళే 100 కోట్లలోకి వెళ్ళిపోయారు.
ఈ భూముల మీద ఎప్పుడైతే ఈ యొక్క రెవెన్యూ ఉద్యోగుల కన్ను, రాజకీయ నాయకుల కన్ను పడ్డదో కొన్ని లక్షల ఎకరాలు ఈ రాజకీయ నాయకుల చేతుల్లోకి వెళ్ళిపోతున్నాయి. మామూలుగా ఇప్పుడు దగ్గర దగ్గర తెలంగాణ రాష్ట్రంలో ఒక 10 లక్షల కుటుంబాలు దీని మీద ఆధారపడి ఉంటాయన్న. ఖచ్చితంగా 10 నుంచి 12 లక్షల కుటుంబాలు ఆధారపడారు. పరోక్షంగా అయితే 60-70 లక్షల కుటుంబాలు ఆధారపడతాయి. ప్రత్యక్షంగా గురించి మాట్లాడుతున్నాను. లక్షల కుటుంబాలు రియల్ ఎస్టేట్ రంగం మీద ఆధారపడి బతుకుతున్నాయి. ఆ కుటుంబాల్లోని ఇప్పుడు ఆర్థికంగా చాలా దారుణమైనటువంటి స్థితిలో ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం ఖచ్చితంగా వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని చర్యలు చేపట్టాలి. ఇప్పుడు రాను ఇప్పుడు 15 నెలలు గడిచింది. ఇంకొక 15 నెలలు కూడా ఇట్నే ఉంటుందా, ఇట్లా ఏదో తెలియని పరిస్థితి. యాజ్ ఏ తెలంగాణ రియల్ ఎస్టేట్ అసోసియేషన్ తరపున రాష్ట్ర నుంచి మీరు ఒక ప్రాతినిధ్యం వహిస్తున్నారు కాబట్టి ఇలాగే కొనసాగితే ఈ ప్రభుత్వం మీద ఎలాంటి పోరాటానికి సిద్ధపడుతున్నారు మీరు? ఖచ్చితంగా ప్రభుత్వం కనుక రియల్ ఎస్టేట్ రంగానికి అభివృద్ధి కోసం, రియల్ ఎస్టేట్ రంగ అభివృద్ధి కోసం తగినటువంటి చర్యలు తీసుకోకపోతే ఖచ్చితంగా మేము రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తాం, తిరుగుబాటు చేస్తాం, అవసరమైతే సచివాలయాన్ని ముట్టడిస్తాం. ఈ ఈ ఈ యొక్క ప్రభుత్వానికి ఎన్నికల ద్వారా కూడా, రాబోయే ఎన్నికలలో కూడా తగిన శాస్తి చేస్తాం. ఖచ్చితంగా మేము ఇప్పటికే కొన్ని ఇంపార్టెంట్ విషయాలు ఏ విధంగానైతే ఏ సమస్యలతోటైతే ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఇబ్బంది పడుతున్నారో ఆ సమస్యల్ని ప్రస్తావిస్తూ రెవెన్యూ మంత్రి గారికి మేము వినతి పత్రాలు ఇవ్వటం జరిగింది. అయినా కూడా వాళ్ళు మేము ఇచ్చినటువంటి వినతి పత్రాలను మూతి తుడుచుకొని డస్ట్బిన్లో వేసారు. ఆ యొక్క ఎఫెక్ట్ ఖచ్చితంగా రాబోయే ఎలక్షన్ల మీద వాళ్ళ మీద పడుతుంది. మేము ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఖచ్చితంగా మేము యాక్షన్ చేస్తాం. ఎల్ఆర్ఎస్ను రద్దు చేస్తామన్నారు. గ్రామ పంచాయతీ లేఅవుట్లలో పెండింగ్ ఉన్నటువంటి ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేస్తానన్నారు. 257 సర్కిల్ని రద్దు చేసుకుంటామన్నారు. అనేక వాగ్దానాలు చేసినటువంటి ఈ ప్రభుత్వము అసెండ్ భూమికి హక్కులు ఇస్తానన్నారు. ఇవన్నీ వీళ్ళు ఇందులో ఒక్కటి కూడా నెరవేర్చలేదు. రియల్ ఎస్టేట్ రంగం అందుకే కుదేలైంది. ఎంత గడిపిస్తున్నారు ఇప్పుడు ఈ ప్రభుత్వానికి మీరు? ఖచ్చితంగా ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా రియాక్షన్ ఉంటుంది. ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా మాకు అన్ని జిల్లాల్లో 27 జిల్లాల్లో మా కమిటీలు ఉన్నాయి. మా కమిటీ సభ్యులకు మేము ఖచ్చితంగా చెప్తాం, ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మన అభివృద్ధి కోసం ఈ ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు కాబట్టి ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మీరు ప్రచారం చేయమని చెప్తాం. వ్యతిరేకంగా ఓటు వేయమని కూడా మా యొక్క రియాల్టర్లకు రాష్ట్ర వ్యాప్తంగా మేము పిలుపునిస్తాం. మొత్తానికి ఇది ఏదేమైనా కూడా తెలంగాణ రాష్ట్రంలో రియాల్టర్ రంగం కుదేలైందన్నమాట వాస్తవమే అని చెప్పేసి నారగొండ ప్రవీణ్ చెప్తున్నటువంటి మాట. రానున్న రోజుల్లో ఇలాగే ఈ ప్రభుత్వ వైఖరి కొనసాగితే దగ్గర దగ్గర 15 లక్షల కుటుంబాలు ఆధారపడి బతున్నటువంటి మా రియల్ ఎస్టేట్ రంగాన్ని ప్రభుత్వానికి తరపున ప్రభుత్వానికి గట్టిగానే బుద్ధి చెప్తామని చెప్పేసి కూడా స్పష్టం చేస్తున్నటువంటి సందర్భం. థ్యాంక్ యూ వెరీ మచ్.